ఇంద్రకంటి హనుమత్ శాస్త్రి గారు మహానుభావుడు, స్వర్గీయ. ఆయన హనుమంతుని బాల్యం అని కావ్యం రాస్తూ అంటాడు, కుడిచి చల్లని నీడలకు రుచుండి, కుడిచి చల్లని నీడలకు రుచుండి, చదువమన్నను చదువరి ధరవడుగులు, కుడిచి చల్లని నీడలకు రుచుండి, చదువమన్నను చదువరి ధరవడుగులు, ఎండకెదురుగా నిలిచి చదివెను, ఎండకెదురుగా నిలిచి చదివెను ఆ తండు ఘనుడు. ఇవాళ పిల్లల్ని చేర్పించడానికి ఏసీ స్కూల్స్ ఉన్నాయి, ఏసీ బళ్ళు ఉన్నాయి, వాళ్ళు వెళ్ళడానికి ఏసీ వాహనాలు ఉన్నాయి, అక్కడ చదువు చెప్పడానికి ఏసీ తరగతి గదులు ఉన్నాయి. ఇంట్లో కూడా అక్కడ ఏసీ ఉందండి, ఇక్కడ లేకపోతే కష్టం ఉండే మొత్తం ఏసీ. వాడు బతుకు చివరికి మిగిలింది గోసి అయిపోయింది. ఇక వాడి జీవితంలో ఏసీ లేకపోతే కాదు, కరెంట్ లేకపోతే తట్టుకోలేని పరిస్థితికి వచ్చేసింది.